ఇప్పుడు మనం కాకరకాయ పొడి తయారు చేయడం చూద్దాం. కాకరకాయ పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాకరకాయలు 1/2 kg, వెల్లుల్లిపాయలు 6, నువ్వులు 2 టీ స్పూన్స్, ధనియాలు 2 టీ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంత. కాకరకాయ పొడి తయారు చేయాలంటే ముందుగా కాకరకాయలని తొక్క తీసుకోవాలి. తొక్క తీసి పెట్టుకున్న కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ బౌల్లో 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. ఆ ముక్కల్ని ఆ సాల్ట్లో ఒక అరగంట సేపు నానబెట్టాలి. అరగంట ఉప్పులో నానిన కాకరకాయ ముక్కల్ని చేత్తో పట్టుకొని గట్టిగా పిండితే దాంతో కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక రోట్లో వేసుకొని దంచుకోవాలి. కొంచెం చిన్న చిన్న ముక్కలు అయ్యే వరకు దంచుకోవాలి. మరీ ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ముక్కలతో పాటు వెల్లుల్లిపాయలని కూడా వేసుకొని దంచుకోవాలి. దంచిన కాకరకాయని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న ధనియాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వుల్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వుల్ని ధనియాలని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దంచిపెట్టుకున్న కాకరకాయని ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకున్నాక బాగా వేయించాలి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పొడిని ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం రంగు మారుతున్నప్పుడు 2 స్పూన్స్ కారం, మన టేస్ట్కి కావాల్సినంత ఉప్పు కలపాలి. మనం వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న ధనియాలు, నువ్వుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కాకరకాయ పొడి వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ కాకరకాయలు పొరపొరలాడే వరకు వేయించాలి. ఈ పొడి వేగే వరకు కొంచెం టైం పడుతుంది. కానీ ఇలా వేయించుకొని పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, మాడిపోకుండా. మనం టేస్ట్ చూసుకొని మనకు ఉప్పు తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. పూర్తిగా రంగు మారి పొరపొరలాడే వరకు వేయించుకుంటే మీకు కావలసిన కాకరకాయ పొడి తయారైనట్టే. చూడండి, పూర్తిగా రంగు మారిపోయింది కదా. కాకరకాయ పొడి తయారైపోయింది. ఈ పొడి వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేస్తారు కదా.